అందరూ బాగుండాలని కోరుకుందాం. మయూరి రాజ్యాన్ని పాలిస్తున్న రాజుగారికి 2 కూతుళ్ళున్నారు. పెద్ద కూతురు పేరు రూపావతి, చిన్న కూతురు పేరు కళావతి. పెద్ద కూతురు రూపావతి పేరుకు తగ్గట్టుగానే చాలా అందంగా ఉంటుంది. అందంతో పాటు ఆమెకు గర్వము మరి అహంకారము కూడా ఎక్కువే. అందరినీ కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ కళావతి నల్లగా ఉంటుంది, అందగత్తె కాదు, కానీ మృదు స్వభావం కలిగినటువంటి ఆవిడ. మృదువుగా మాట్లాడుతుంది. సంగీత సాహిత్యాలంటే మక్కువ ఎక్కువ. ఈ అందగత్తెగా ఉన్నటువంటి రూప అనగానే తల్లిదండ్రులకు కూడా కాస్త ఎక్కువ ప్రేమ చూపించేవారు. ఎందుకంటే చాలా అందగత్తె కదా, ప్రపంచ సుందరి కిందే లెక్క, తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. ఆ అందం చూసుకొని ఆమె ఇంకా మిడిసిపడుతూ ఉండేది. ఆవిడ గర్వంగా మాట్లాడే మాటలకి ఎవరూ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళటానికే భయపడేవారు. మరి అదే ఈ కళావతి దగ్గరకైతే మాత్రం అందరూ మృదువుగా మాట్లాడుతుంది కదా, అందరూ దగ్గర చేరేవారు. చెలికత్తెలందరూ కూడా ఎక్కువగా కళావతితో ఉండటానికే ఇష్టపడేవారు. మరి రూపావతి అందమే కానీ గుణము లేదు. ఈవిడ గుణవతి, చక్కగా పాటలు పాడుతుంది. చెలికత్తెలందరూ కూడా ఉద్యానవనంలోకి వెళ్ళి ఎప్పుడూ కూడా ఆమె చేత పాటలు పాడించుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఒకరోజు కళావతి పాట పాడుతున్న సమయంలో పక్క సిరిరాజ్య యువరాజు అయినటువంటి ప్రతాపుడు అటుగా వెళుతూ ఆమె పాటను వింటాడు. అబ్బా, చాలా బాగుంది ఈ పాట అని నిలబడి ఆ పాటను విని అక్కడ ఆమెను చూడకుండానే వెళ్ళిపోతాడు. ఈ లోపల ఆవిడ వెళ్ళిపోతుంది రాజభవనానికి. అది విన్నటువంటి ఈ ప్రతాపుడు తన రాజ్యానికి వెళ్ళి వారికి కబురు చేస్తాడు రాజుగారికి, నేను మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని. అయితే ఈ ప్రతాపుడు వాళ్ళ రాజ్యం వీళ్ళ రాజ్యానికంటే కూడా గొప్పది, బాగా సంపన్న రాజ్యం. దానికి తోడు ప్రతాపుడు కూడా చాలా అందగాడు. ఆ విషయం రూపకు కూడా తెలుసు. ఇక వెంటనే ఒప్పుకుంటారు. రూపకు కూడా ఇష్టమవుతుంది. పెళ్ళి అయిపోతుంది. పెళ్ళవగానే మొదటి రాత్రి జరుగుతుంది కదా. ఇక ఆ మొదటి రాత్రి రోజు ఊహించుకుంటూ ఉంటాడు, అబ్బా, నా భార్య చాలా అందంగా ఉంది, గానంలోనూ చాలా గానకోకిల. ఇలా ఊహించుకుంటూ ఈరోజు ఏమైనా సరే ఆవిడ గానంతో నేను మునిగి తేలిపోవాలి అని నిర్ణయించుకొని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు రూపవతి చాలా అలంకరించుకొని అందంగా ముస్తాబై ప్రతాపుడు దగ్గరకు వస్తుంది. రాగానే ప్రతాపుడు, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు నువ్వు నీ గానంతో నన్ను మైమరిపింప చేయాలి అని అంటాడు. ఈమెకు చిర్రెత్తుకు వస్తుంది, గానం ఏంటి అనేసి. మీకు మైండ్ ఉందా? ఇంత అందాన్ని ఎదురుగుండా పెట్టుకుని అనుభవించకుండా గాన కచేరీ అంటారేంటి అని విసుక్కుని కఠినంగా మాట్లాడుతుంది. ఆ మాట వినగానే ప్రతాపుడికి కొంచెం ఆశ్చర్యపడతాడు, కొంచెం బాధ కలుగుతుంది. ఇదేమిటి ఈమె ఎలా మాట్లాడుతుంది, ఆ గానం ఈమెది కాదా అని తలపోస్తూ, నేను నువ్వు ఈ గానము వినే కదా నిన్ను వివాహం చేసుకుంటానికి ఒప్పుకున్నాను అని చెప్తూ ఉండగా ఈ లోపల కళావతి పూజ మందిరంలో పాట పాడుతూ ఉంటుంది. అది వినగానే ప్రతాపుడు, అదుగో ఈ గానమే నేను విన్నది ఆ రోజు అని చెప్పగానే అప్పుడు ఇద్దరికీ అర్థమవుతుంది. అప్పుడు రూపావతి అంటుంది కదా, అది మా చెల్లెలు, నల్లగా కళావిహీనంగా ఉంటుంది, దానికి ఆ పాటలు పాడటం తప్ప ఇంకేమీ రాదు
అని చులకనగా మాట్లాడుతుంది. అప్పుడు ప్రతాపుడికి అర్థమవుతుంది. ఓహో, ఇదా జరిగింది, పొరపాటును గ్రహిస్తాడు. మర్నాడు తన రాజభవనానికి వెళ్ళిపోదామని నిర్ణయించుకొని బయటకు వచ్చేటప్పటికి మరలా కళావతి పాట పాడుతూ ఉంటుంది పూజ మందిరంలో. తనకు తెలియకుండానే పూజ మందిరం వైపు వెళతాడు. అక్కడ ఆమె పాటను శాంతం విని ఆ తరువాత ఆవిడను చూస్తాడు. నిజమే, నల్లగా కళావిహీనంగానే ఉంది, కానీ ఎంతటి గానమాధుర్యం, ఎంత బాగా పాడింది అనుకుంటూ ఆమెను చూడగానే ఆమె ఆయన్ని చూసి ఎంతో మృదువుగా, బావగారు ఏమన్నా కావాలా అని అడుగుతుంది. ఆ మాట వినగానే అతనికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంత చక్కగా మాట్లాడుతుంది ఈవిడ అనుకుని, ఏమీ లేదు, మీ పాట చాలా బాగుంది అని ప్రశంసించి వెళ్ళిపోతాడు. అది తెలిసిన రూపావతికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపంతో రగిలిపోతుంది. ఇక రాజుగారు వెళ్ళిపోయాడు, రాకుమారుడు ప్రతాప్ వెళ్ళిపోయాడు తన రాజ్యానికి. నెల రోజులైనా కూడా తిరిగి రాలేదు. తన మనసంతా కూడా బాధతో నిండిపోయింది. ఏమిటి ఇలా జరిగింది నా లైఫ్లో అని కొంచెం యోచన చేయటం మొదలుపెట్టాడు. ఈ లోపల ఈ రూపావతి రాజకుమారికి అమ్మవారు పోసింది. మసూచి వచ్చేసింది. ముఖమంతా కూడా గుంటలు గుంటలు పడిపోయింది. ఆ మసూచి మచ్చలు ముఖమంతా, ఒళ్ళంతా నల్లగా అయిపోయి మచ్చలు మచ్చలైపోయింది. చెలికత్తెలు ఎవ్వరూ దగ్గరకు వెళ్ళటానికి సాహసించట్లా. అవి ఎక్కడ వారికి అంటుకుంటాయోనని భయం. మసూచి అంటువ్యాధి కదా, అలా ఎవ్వరూ ఆవిడ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. దానికి తోడు పొగరు. ఇంకా తప్పక తన చెల్లెలు కళావతే ఆవిడికి సేవ చేస్తుంది. అప్పుడు ఆవిడిలో పశ్చాత్తాపం కలుగుతుంది. నేను చాలా అందగత్తినని మురిసిపోయి అందరినీ తేలిగ్గా మాట్లాడేదాన్ని. ఇవాళ నాకు అందం లేకపోయినా నా చెల్లిలే నాకు గతయ్యింది కదా అనేసి మదనపడసాగింది. ఈ కళావతి తన మృదువైన మాటలతో, తన గానంతో తన అక్కకు శుశ్రూష చేసి కోలుకునేలాగా చేస్తుంది. ఈ లోపల ప్రతాపుడికి ఈ విషయం తెలిసి వస్తాడు. వచ్చి రాగానే చూస్తే అక్క చెల్లెళ్ళిద్దరూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అది చూడగానే ప్రతాపుడికి కొంచెం సంతోషం కలుగుతుంది. గబాలున రూపావతి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని క్షమించమని ప్రాధేయపడుతుంది. మరి కళావతి తనకొచ్చిన గానంతో మరి వారి బావగారిని, ప్రతాపుడిని పొగుడుతూ పాట పాడుతుంది. అప్పుడు ప్రతాపుడికి సంతోషం కలుగుతుంది. అప్పుడు అంటాడు ఆమెను పైకి లేపుతూ, చూసావా, అందంతో నువ్వు చాలా మిడిసిపడ్డావు. అందం శాశ్వతం కాదు. అందం లేకపోయినా నీ చెల్లిలో మంచి గుణం ఉంది. అది కావలసింది. బాహ్య అందాలు కాదు, మనసు అందంగా ఉండాలి. అలాగే కఠినంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఎవరు మన చెంతకు రారు, ఒంటరిగా మిగిలిపోవాలి. అదే మృదువుగా మాట్లాడితే అందరూ మనకు బంధువులే, మన చుట్టూ చేరతారు. ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా, నేను నిన్ను ప్రేమించలేదు, మీ చెల్లెలిని చూడకుండానే ఆమె గానాన్ని ప్రేమించి ఆమెను ప్రేమించాను. అలా చెప్పగానే మరి రూపావతి కూడా మనసు మార్చుకొని తను కూడా తెలుసుకుని తన చెల్లెల్ని తన భర్తకు ప్రతాపుడికిచ్చి పెళ్లి చేస్తుంది. ఇప్పుడు తెలిసింది కదా ఎలా ఉంటే మంచిదో అని. ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి,
అలాగే ఒక కమెంట్ చేయండి. మీకు కుదిరితే షేర్ చేయండి.